జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో 2025 మార్చి 14న జరిగిన అగ్ని ప్రమాదం భారత న్యాయ వ్యవస్థకు పెద్ద తలనొప్పినే తీసుకొచ్చింది. అది కేవలం ఒక అగ్ని ప్రమాదం కాదు, అది న్యాయ వ్యవస్థ మీదే ఒక శోధనగా మారింది. ఇది ఒక వాటర్లూ క్షణమా లేక ఒక సంస్కరణల సంకేతమా? పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఈ ఘటనని న్యాయ వ్యవస్థ చరిత్రలో ఒక వాటర్లూ క్షణంగా పేర్కొంటారు. వాటర్లూ క్షణం అంటే ఒక నిర్దిష్టమైన ఓటమి పొందిన క్షణం. ఏదైనా ఒక వ్యక్తి లేదా సంస్థ అనూహ్యంగా విఫలమై తిరిగి లేచే అవకాశం లేకుండా పడిపోయే ఘట్టాన్ని ఇది సూచిస్తుంది. ఫ్రెంచ్ రాజు నెపోలియన్ అనేక విజయాల తర్వాత 1815లో జరిగిన వాటర్లూ యుద్ధంలో ఓడిపోయాడు. ఇదే అతని చివరి యుద్ధం మరియు శాశ్వత పరాజయం. అప్పటి నుండి ఎవరి జీవితంలో లేదా రాజకీయాల్లో లేదా వ్యాపారంలో ఇప్పుడు న్యాయ వ్యవస్థలో కోలుకోలేనంత పతనం సంభవించినప్పుడు ఆ క్షణాన్ని వాటర్లూ క్షణం అని అంటారు. జస్టిస్ వర్మ ఎపిసోడ్ ఏమిటి? 2025 మార్చి 14న ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలోని స్టోర్ రూమ్లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడ మంటలను ఆర్పడానికి వెళ్ళినప్పుడు సగం కాలిన 500 రూపాయల నోట్లు కట్టల కొద్దీ కనపడ్డాయి. ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇదే నగదు ఇంకొకరి ఇంట్లో కనపడితే ఏమవుతుంది? వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అనుమానితులను ప్రశ్నించి అవసరమైతే పోలీస్ స్టేషన్కి పిలిపిస్తారు, అరెస్ట్ చేస్తారు. కానీ జడ్జీలు వీటన్నిటికీ అతీతులు. ఎందుకంటే వారికి రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుంది. వారిని పార్లమెంట్లో అభిశంసన ద్వారా మాత్రమే తొలగించాలి. మిగతా వారికి వర్తించే రూల్స్ వీరికి వర్తించవు. అందుకని ముందస్తు చర్యగా సుప్రీంకోర్టు 3 న్యాయమూర్తుల కమిటీ ద్వారా ఒక ఇన్ హౌస్ విచారణ అనగా అంతర్గత విచారణ చేపట్టి ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో ఈ నగదు గురించి జస్టిస్ వర్మ సరైన వివరణ ఇవ్వలేకపోయారని, ఫలితంగా జస్టిస్ వర్మను ఇంపీచ్మెంట్ అనగా అభిశంసన ద్వారా తొలగించడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫారసు చేశారు. ఇది ఒక సిట్టింగ్ జడ్జికి వ్యతిరేకంగా ప్రతిపాదించిన అరుదైన చర్య. దీనిపై తనకు ఆ డబ్బుతో సంబంధం లేదని, ఎవరో తనను కావాలని ఇరికించడానికే ఇలా చేశారని జస్టిస్ వర్మ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఈ ఘటన కోర్టులపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీసింది. జడ్జీలు నీతితో నిష్పక్షపాతంగా ఉండాలని మనం ఆశిస్తాం. కానీ ఇలాంటి ఆరోపణలు డబ్బు తీసుకుని తీర్పులు ఇవ్వబడుతున్నాయా అనే సందేహాలు కలిగించి ఆ విశ్వాసాన్ని పోగొడుతున్నాయి. ఈ కేసు కేవలం ఒక వ్యక్తి గురించి కాదు, ఇది మన న్యాయ వ్యవస్థలోని వ్యవస్థాగత సమస్యలను బయటపెట్టింది. 200 కంటే ఎక్కువ మంది ఎంపీలు ఇంపీచ్మెంట్ కోసం రాతపూర్వకంగా ఆమోదం తెలిపారు. మరియు సామాజిక మాధ్యమాల్లో ప్రజలు ఈ సంఘటనను న్యాయ వ్యవస్థలో అవినీతి అని విమర్శించారు. ఇది న్యాయ వ్యవస్థకు ఒక నిర్ణయాత్మక క్షణం. ఇది సంస్కరణలకు దారితీస్తుందా లేక న్యాయ వ్యవస్థపై విశ్వాసం మరింత క్షీణిస్తుందా? ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఏం చేయాలి? పరిష్కారాలు: పారదర్శక విచారణ విధానం. ఇన్ హౌస్ విచారణలు పారదర్శకంగా ఉండాలి. గోప్యత పనికిరాదు. విచారణ జరిపిన విధి విధానాలను బహిర్గతం చేయాలి. ఆ నివేదికలను పార్లమెంటుతో, అవసరమైతే ప్రజలతో కూడా పంచుకోవాలి. ఈ విచారణలకు చట్టపరమైన బలం ఉండేలా చేయాలి. అందుకనే జస్టిస్ యశ్వంత్ వర్మ తన పిటిషన్లో ఈ అంతర్గత విచారణ కమిటీ యొక్క రాజ్యాంగబద్ధతను ప్రశ్నించారు. స్వతంత్ర జ్యుడిషియల్ కమిషన్. న్యాయమూర్తులపై ఆరోపణలను విచారించడానికి ఒక స్వతంత్ర కమిషన్ను ఏర్పాటు చేయాలి. ఇందులో రిటైర్డ్ జడ్జీలు, న్యాయ నిపుణులు మరియు ప్రజాప్రతినిధులు ఉండాలి. తద్వారా నిష్పక్షపాతంగా విచారణ జరిగే అవకాశం ఉంటుంది. నియామకాల్లో పారదర్శకత. జడ్జీల నియామకాలు, బదిలీల వివరాలను ప్రజలకు వెల్లడించాలి. మన దేశంలో తప్ప ఏ దేశంలోనూ జడ్జీలే నియమించే విధానం లేదు. ఇందువల్ల కొన్ని కుటుంబాల వారే 2-3 తరాలుగా జడ్జీలు అవుతున్నారని ఒక విమర్శ ఉంది. కొలీజియం వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి దాని పనితీరు సబబేనని నిర్ధారించాలి. జడ్జీల నియామక ప్రక్రియపై మీకు మరింత ఆసక్తి ఉందా? కొలీజియం అంటే ఏమిటి అని చెప్పే ఒక వీడియో మన ఛానల్లో ఉంది. ఆ వీడియోలో
కొలీజియం ఎలా ఆవిర్భవించిందో, దానికి రాజ్యాంగబద్ధత ఉందా లేదా అనే వివరాలు ఉన్నాయి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. తప్పకుండా ఒకసారి చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. ఆస్తుల డిక్లరేషన్. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సంవత్సరం ఎలా అయితే తమ ఆస్తులు ప్రకటిస్తారో అలానే న్యాయమూర్తులు ప్రతి సంవత్సరం తమ ఆస్తులను ప్రకటించాలి మరియు వాటిని ఒక స్వతంత్ర ఆడిట్ పరిశీలనకు పెట్టాలి. ఇది జడ్జీల వద్ద అనధికారిక నగదు వంటి సమస్యలను నివారిస్తుంది. ఇంపీచ్మెంట్ ప్రక్రియ సులభతరం. ఇంపీచ్మెంట్ లేక అభిశంసన అనగా పార్లమెంట్లో మెజారిటీ ఓట్ల ద్వారా జడ్జీలను తొలగించడం. ఈ మొత్తం ప్రక్రియను జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 విపులంగా వివరిస్తుంది. సుప్రీంకోర్టు జడ్జీలను ఆర్టికల్ 124/4 ద్వారా మరియు హైకోర్టు జడ్జీలను ఆర్టికల్ 217 ద్వారా అభిశంసన చేసి తొలగించవచ్చు. ఒక జడ్జిని నిర్ధారించబడిన తప్పుడు ప్రవర్తన లేక అసమర్థత అనే కారణాలతో తొలగించవచ్చు. ముందుగా అభిశంసనకు సంబంధించి ఒక నోటీస్ ఇవ్వబడుతుంది. తదుపరి లోక్సభలో 100 మంది ఎంపీలు మరియు రాజ్యసభలో 50 మంది ఎంపీలు అభిశంసనకు మద్దతు పలుకుతూ సంతకాలు చేయాలి. ఆ తర్వాత లోక్సభలో అభిశంసన ప్రక్రియ మొదలు పెడితే స్పీకర్కు, రాజ్యసభలో అయితే చైర్మన్కు సమర్పించబడుతుంది. దీనిపై స్పీకర్ లేక చైర్మన్ 3 సభ్యుల కమిటీని నియమిస్తారు. ఈ ముగ్గురు ఎవరంటే ఒక సుప్రీంకోర్టు జడ్జి, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు పేరొందిన ఒక న్యాయమూర్తి. జడ్జి మీద మోపబడిన ఆరోపణలపై ఈ కమిటీ విచారణ జరిపి తమ నివేదికను సమర్పిస్తుంది. ఒకవేళ అభియోగాలు నిజమేనని ఆధారాలతో సహా ఈ కమిటీ నిర్ధారిస్తే అప్పుడు పార్లమెంట్లో ఓటింగ్ జరుగుతుంది. ఏ సభలో ప్రవేశపెట్టారో ఆ సభలో పాల్గొన్న వారిలో 2/3 వంతు మరియు మొత్తం సభ్యులలో మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తే అభిశంసన నెగ్గినట్టు. ఆ విషయాన్ని రాష్ట్రపతికి పంపితే దాని ఆధారంగా రాష్ట్రపతి ఆ జడ్జిని తొలగిస్తారు. ఇది చాలా కఠినమైన ప్రక్రియ. జడ్జీలు నిర్భయంగా వారి బాధ్యత నిర్వర్తించడం కోసం రాజ్యాంగంలో ఇంత సుదీర్ఘమైన ప్రక్రియను పెట్టారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఒక్కరిని కూడా ఈ విధంగా తొలగించలేదు. దీనిపై మీరేమనుకుంటున్నారు? జడ్జీలకు ఇంత రక్షణ అవసరమని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దీనిని కొంతమంది అవకాశంగా తీసుకునే పరిస్థితి ఉండటం వల్ల ఈ ఇంపీచ్మెంట్ ప్రక్రియను సులభతరం చేసి వివాదరహితంగా చేయాలి. జడ్జీలు కూడా మానవ మాత్రులే కాబట్టి సరి అయిన జవాబుదారీతనం ఉండేలా అవసరమైతే జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968కి సవరణలు తీసుకురావాలి. టెక్నాలజీ వినియోగం. న్యాయమూర్తుల వ్యక్తిగత గోప్యతను సంరక్షిస్తూ న్యాయమూర్తుల అధికారిక నివాసాల్లో సీసీటీవీ వంటి సాంకేతికతను ఉపయోగించి పర్యవేక్షణను బలోపేతం చేయాలి. న్యాయ వ్యవస్థ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వ్యవస్థపై విశ్వాసం కోల్పోకుండా సరైన సంస్కరణలపై దృష్టి పెట్టాలి. ముగింపు. జస్టిస్ వర్మ ఉదంతం మన న్యాయ వ్యవస్థకు ఒక పెద్ద సవాల్. అదే సమయంలో ఇది సంస్కరణలకు ఒక అవకాశం కూడా. మనం పారదర్శకత, జవాబుదారీతనం, నీతిని పెంచినప్పుడు న్యాయ వ్యవస్థ మళ్ళీ ప్రజల విశ్వాసాన్ని సంపాదించగలదు. మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారు? ఇలాంటి సంస్కరణలు న్యాయ వ్యవస్థను బలోపేతం చేస్తాయని భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.